అలా తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి? ప్లీజ్ చెప్పండి. మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు. 2 మంత్రులు ఇస్తే 2 ఓసీలకి ఎందుకండి? బీసీలు మీ పార్టీకి అవసరం లేదా? ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా? అది కూడా కాదండి. ఇంకో చిత్రం, భలే విచిత్రంగా ఉంటున్నాను. నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి, అది వేరే విషయం. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అండి అది? రాసిచ్చారండి. దాని స్టాంప్ ఉందో లేదో నేను చూడలే. మరి రాసిచ్చారు. ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరైనాలో రాసిచ్చారు సంతకం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం అన్నా. నేను తీసుకుని సంవత్సరం అయింది. ఆయన ఎందుకు తీసుకున్నాడో, మీరు ఎందుకు అంగీకరించారో, ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు. మీకు తెలీదా? చెప్పండి దీనికి సమాధానం. చాలా మందికి పదవులు ఇప్పించాం, దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఓకే, ఒప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఒప్పుకొని మీరు ఇవాళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం అనవసరంగా, అన్యాయంగా